హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిడిస్ వ్లాగ్స్. ఇది మార్నింగ్ వ్లాగ్ ఫ్రెండ్స్. మార్నింగ్ టిఫిన్ బాక్స్కి ప్రిపేర్ చేయాలి కదా. మా పాపకి లేవంగానే ఫస్ట్ ఇల్లు ఊడ్చేసి తర్వాత స్టవ్ ఇలా సింపుల్గా క్లీన్ చేస్తాను, తర్వాత డీప్ క్లీన్ చేస్తాను అనమాట. స్టవ్ క్లీన్ చేసి తర్వాత కర్రీ వండేసి రైస్ పెట్టేస్తాం. కర్రీ పొయ్యి మీద ఒక సైడ్ అవుతుంటుంది, రైస్ ఒక సైడ్ అవుతుంటుంది అనమాట. తనకి ఇక్కడ ఒక స్మాల్ టిప్ అండి. సిలిండర్ కింద అంత జంగు వస్తుంది కదా. ఈ మధ్యనే నాకు ఈ ఐడియా వచ్చింది, ఫస్ట్ రాలేదు. అలా జంగు రాకుండా ఉండడానికి మనం బియ్యం సంచులు ఉంటాయి కదా, వాడే సంచులు, బియ్యం అయిపోయినాక ఖాళీ సంచులు, ఆ సంచి దానికి ఎక్కించామంటే కింద ఫ్లోర్కి జంగు మరకలు రావన్నమాట. అది నాకు ఫస్ట్ వచ్చిండే ఐడియా. నేను ఫస్ట్ నుంచి పెట్టేదాన్ని, కానీ చాలా జంగు పట్టిపోయింది ఫ్రెండ్స్. అక్కడ కింద క్లీన్ చేస్తూ ఉంటున్నా, అది ఎప్పుడు పోతుందో. ఇదిగోండి, మా పాపకి ఒక చిన్న గ్లాస్ సరిపోద్ది, ఓన్లీ బాక్స్లకి కాబట్టి. బ్రేక్ఫాస్ట్కి ఏమో చపాతీ చేసిస్తున్నాను, అందుకే బాక్స్లోకి ఒక చిన్న గ్లాస్ బియ్యం. 1 గ్లాస్కి 2 గ్లాస్ అందరికీ తెలిసిందే కదా. ఒక సైడు రైస్, ఒక సైడు కర్రీ, ఇంకో సైడ్ చపాతీ మేకింగ్. 3 మార్నింగ్ తనకి ప్యాక్ చేసి వెళ్ళేంత వరకు నాకు టాస్క్ లాగానే. అది నాకే కాదు, ప్రతి మదర్కి అలాగే ఉంటుంది. ఇంకా పాప పెద్దగా అయిపోయింది కాబట్టి తను రెడీ అయిపోతుంది. దానికి ఏమో నేనెంత టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఇదిగోండి, బియ్యం పెట్టేసిస్తాను ఒక సైడు, ఇంకో సైడ్ ఇది అవుతుంది. ఇక్కడ కూడా ఇంకొక టిప్ ఫ్రెండ్స్. ఇది ఆల్రెడీ నా వీడియో ఒకటి బెండకాయ కర్రీ వీడియో చూసిండొచ్చు. మనం బెండకాయ కర్రీ వండేటప్పుడు అలా జిగురు అయిపోతుంది కదా, దానిపైన లిడ్ పెట్టొద్దు ఫ్రెండ్స్. లిడ్ పెడితే ఆ కర్రీ అనేది జిగురు అలాగే ఉంటుంది అనమాట, పొడి పొడిగా రాదు. లిడ్ క్లోజ్ చేయకుండా ఓపెన్ పెట్టి ఉండాలి. అట్లా ఓపెన్ పెట్టి వండితే ఏమవుతుందంటే పొడి పొడిగా వస్తుంది కర్రీ. బెండకాయ అనేది జిగురు కర్రీ లాగా ఉండదు అనమాట. అదిగో ఆ జిగురు అంతా పోయే వరకు కారం వేయొద్దు, ఉప్పు కారం అస్సలు వేయొద్దు. అది టోటల్గా జిగురు అంతా పోవాలి. ఇంకా కొద్దిగా ఉంది చూడండి, ఇంకా కొద్దిగా ఉంది. ఇంకా కొద్దిగా కూడా మొత్తం పోవాలి. పోయిన తర్వాతనే ఉప్పు కారం వేసుకోవాలి. అలా వేస్తేనే కర్రీ బాగుంటుంది. ఇలా జిగురు ఉందంటే తినరు ఫ్రెండ్స్ పిల్లలు. అందుకే అదిగోండి, కొద్దిగా పోయింది కదా, కొద్దిసేపు పెట్టాను కదా, కారం వేసేస్తున్నాను. ఆల్రెడీ రెసిపీ ఉంది కాబట్టి ఇక్కడ ఫుల్ ఏం చూపిస్తలేను ఫ్రెండ్స్. నేను ఫుల్ వీడియో పెట్టట్లేదు, ఏదో పైన చూపిస్తున్నాను అనమాట. అటువంటి కారం వేసిన ఇంకో సైడ్ రైస్. ఇదిగోండి, రైస్ కూడా ఉడుకుతుంది. ఇది పొంగుతుంది కాబట్టి మూత తీసి కొద్దిసేపు ఉడకబెడుతున్నాను అనమాట. కొద్దిగా ఎసరు తగ్గాక మళ్ళీ క్లోజ్ చేస్తాను. అందులో సాల్ట్ వేసాను. సాల్ట్ వేసి ఇంకా చాలా ఫ్రై కావాలి కదా ఇంకోసేపు, అందుకే అది ఎక్కువ సిమ్లో కానీ మీడియంలో కానీ పెడతాను. హై ఫ్లేమ్ అస్సలు పెట్టను, ఎందుకంటే మాడిపోతుంది మరి. మార్నింగ్ 6కి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. 6కే లేస్తాను, అంతకన్నా ముందు నేను లేవలేను. లేవాలని ఇష్టం ఉంటుంది కానీ నా హెల్త్ నాకు సపోర్ట్ చేయదు యాక్చువల్లీ 5:30కి 5కి లేవడానికి. అదిగోండి, అన్నం ఉడికిపోతుంది. ఇదిగోండి, చపాతీ చేయాలి కదా బ్రేక్ఫాస్ట్కి. నేను చపాతీ ఎప్పుడైనా 4 మడతలు పెట్టి చేస్తాను. అది మా మమ్మీ అలాగే చేస్తుంది కాబట్టి నాకు అలాగే అలవాటు. ఒక్కొక్కసారి ఎవరికైనా అర్జెంటుగా తొందరగా ఇచ్చేసేయాలి చపాతీ చేసి అనుకుంటే, అంటే ఇప్పుడు అత్తయ్యకి చేసి అలా అత్తయ్యకి కూడా 4 మడతలు పెట్టి చేస్తాను. కానీ ఒక లేట్ అయిపోతుంది, ఆమెకు అర్జెంటుగా చేసేయాలనుకోండి. ఆ టైంలో ఫాస్ట్గా 2 మడతలు పెడతాను అనమాట. అదిగోండి, కర్రీ రెడీ అయింది. చూడండి ఇలా పొడిగా వస్తుందో. ఇంకా కొద్దిసేపు పెడితే సరిపోతుంది. ఇదిగోండి, 4 అయినాయి. తను 4 అయినాయి కానీ తను ఒక చపాతీ తింటుంది ఫ్రెండ్స్. ఒక్క చపాతీ కన్నా అసలు ఎక్కువ తినదు, అందుకే అట్లుంది బక్కగా. ఇదిగోండి, పాలు తాగమంటే పాలు తాగది. మార్నింగ్ బస్సు వచ్చేస్తుంది 7:30 కనీసం. ఇదిగోండి, నేను రోల్ చేసేటప్పుడు
వీడియో తీయడానికి కుదరలేదు. ఒక హ్యాండ్లో వీడియో, ఒక హ్యాండ్లో అదంటే కష్టం. ఇదిగోండి ఆయిల్ రుద్దాలన్నమాట. అలా చపాతీ, చిన్న చపాతీ లాగా చేసి ఆయిల్ రుద్ది దాన్ని 4 మడతలు పెట్టాలి. బాగా వస్తుంది, మెత్తగా ఉంటుంది అనమాట. అలా పెడితే ఇంకో కొద్దిగా ఆయిల్ పోసి తర్వాత నేను మళ్ళీ కాలుస్తప్పుడు ఆయిల్ వేయను ఫ్రెండ్స్. మీకు డౌట్ రావచ్చు ఇంత ఆయిల్ పడుతుంది అనేసి. ఫస్టే ఆయిల్ పెడతాను, తర్వాత కాల్చేటప్పుడు అస్సలు ఆయిల్ పెట్టను. ఎవరన్నా వాళ్ళు గెస్ట్ వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళకి పెడతాను అంతే. మాకైతే అస్సలు పెట్టను. ఇదిగోండి ఇంకా రొట్టె కాల్చేస్తే బ్రేక్ఫాస్ట్కి రెడీ అయిపోతుంది. అక్కడ కర్రీ రెడీ అయింది, ఇంకా రైస్ ఉంది. ఇదిగోండి, ఇది కూడా మీడియం పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను పెంక వేడి కావడానికి కానీ హై పెడితే రొట్టె ఒక్కొక్కసారి మాడిపోతుంది, అందుకే మీడియమే పెట్టుకోండి. స్టవ్ సెకండ్ 2 చేసి పెట్టాను కానీ అది తినదు ఫ్రెండ్స్. ఎంత బలవంతంగా పెట్టండి, వన్నే పెట్టుకుంటుంది. బాక్స్లో రైస్ కూడా కొంచెమే పెట్టుకుంటుంది. నాకు వద్దు మమ్మీ ఎక్కువ అంటుంది. 5:30కి వస్తుంది, ఏం తింటుందో ఏమో. వన్ సైడ్ కాల్చినాక ఇంకో సైడ్ కాల్చాలి. ఇదిగోండి రైస్ అయ్యింది, కొంచెం అడగంటింది సైడ్లో. అటు చపాతీ చూస్తున్నాను కదా, ఇక్కడ చేస్తున్నాను కదా, ఇక్కడ రైస్ కొద్దిగా మర్చిపోయాను అనమాట. సైడ్లో అడగంటింది కానీ తనకు సరిపోద్ది. పైన వేసి పెడతాను కదా, కింద నుంచి ఏం తీయను. ఎందుకంటే చపాతీ 2 సైడ్స్ కాల్చేసిన అయిపోయింది. ఇదిగోండి 2 చపాతీస్ అయిపోయినాయి. ఇప్పుడు కర్రీ ఉంది కదా, కర్రీ అంతా ఒక బౌల్లోకి వేస్తున్నాను. బౌల్లో వేసిన తర్వాత ఏం చేస్తానంటే ఈ కడాయిలో, మనం ఫ్రై చేసిన కడాయిలో కొద్దిగా ఉంచుతాను అనమాట కర్రీ. దానికి మా పాపకి బాక్స్కి ఎంత సరిపోద్దో అంత కర్రీ ఉంచుతాను. ఉంచి మనం వండాం కదా రైస్, ఆ రైస్ని ఇందులో కలిపేస్తే కొంచెం బాగుంటుంది. మళ్ళీ కలపడానికి కూడా వీలు ఉంటుంది. డైరెక్ట్ తీసి బాక్స్లో పెట్టేసేయచ్చు. మనం రైసెస్ ఎలా చేస్తాం, టమాటా రైస్ అది అలాగే ఫ్రెండ్స్. కర్రీస్ చేస్తే కూడా అలాగే చేస్తాను. కొద్దిగా అంత కడాయిలో మిగిల్చి బౌల్లో కానీ కడాయిలో కానీ బాక్స్లో పెట్టేస్తాను. ఇంకొన్ని బాక్స్ తానే పెట్టుకుంటా అంటుంది. అంటే నేను పెడితే రైస్ ఎక్కువ పెడతానంట, కాబట్టి తనే పెట్టుకుంటా అంటుంది. వినదు, రైస్ కొద్దిగా చాలంటుంది. కొంచెం పెట్టుకోకు. అదిగోండి పెట్టుకుంటుంది చూడండి. అది మొత్తం నీకే, చిన్న గ్లాస్లో అడిగిన ఒక్కదానికని. మొత్తం తన కోసమే చేశాను. బాక్స్ మందము ఆ రైస్ వచ్చింది అంతా, కిందంతా కొంచెం అడగంటింది. అది పెట్టుకోవడానికి ఎక్కువ అవుతుంది అంటుంది. అయిపోయింది ఫ్రెండ్స్, బాక్స్ ప్యాక్ అయిపోయింది. ఇదిగోండి స్నాక్ ప్యాక్ ఏమో ఘాటి పెట్టుకోబోతుంది. స్నాక్ టైంలో తినడానికి అనమాట. బాక్స్ ప్యాక్ అయిపోయింది. వాటర్ బాటిల్ పెట్టేస్తే లంచ్ బాక్స్ ప్యాక్ అయినట్టు. ఇదిగోండి ప్యాక్ అయిపోతుంది. ఇక బాటిల్ నింపేస్తున్నాను కదా. ఇంకా అయిపోయింది. తనకు జడలు వేసేస్తే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. అంతే, ఈరోజు వ్లాగ్ ఇదే. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.